ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొని ఉందండి. ఏ ఊరికి ఎన్ని ఇళ్ళు కేటాయిస్తారు అనే విషయం మీద ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం అప్డేట్ గురించి తెలుసుకుందాం. నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇందిరమ్మ ఇళ్ళ విభజన మండలంలో ఉన్న మొత్తం గృహాల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపుపై ఉత్కంఠ అయితే రేగుతూ ఉందండి. ప్రతిరోజు ఇదే చర్చనీయాంశం. క్లారిటీ అయితే ఇవ్వడం లేదు ప్రభుత్వం. దరఖాస్తుల సంఖ్య అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మంజూరు వచ్చేసి ఇండ్ల సంఖ్య తక్కువగా ఉన్నది. ఎవరికి ఎంపిక చేస్తారు, ఎలా ప్రాతిపదికన చేస్తారు, సమాన అర్హత ఉంటే ఒక గ్రామంలో ఆయా ప్రాధాన్యత ఎవరికి ఇస్తారనే విషయమై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా అనేక సందేహాల మధ్య తాజాగా గ్రామాలకు ఇండ్ల సంఖ్య కేటాయింపుపై కసరత్తు అయితే ప్రారంభమైంది. నియోజకవర్గానికి కేటాయించిన ఇండ్లను విభజించి గ్రామాల వారీగా కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. కులగణన సర్వేనే కొలమానంగా తీసుకోవాలని కొంతమంది అంటూ ఉన్నారు. గ్రామంలో ఉన్న మొత్తం గృహాలను పరిగణలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు. ముందుగా మండలం మొత్తంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్కించి నియోజకవర్గానికి కేటాయించే 3500 ఇళ్లను విభజిస్తారట. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆర్థిక, సామాజిక కులగణన సర్వేను కొలమానంగా తీసుకోనున్నట్లు సమాచారం అండి. ఆ సర్వే ఏ ఊరిలో, ఏ మండలంలో మొత్తం ఎన్ని గృహాలు ఉన్నాయో లెక్కించడం వల్ల ప్రస్తుతం ఉపయోగంగా మారింది అని చెప్తున్నారు. ఇలా మండలానికి వచ్చిన ఇళ్ల సంఖ్యను గ్రామాల వారీగా మొత్తం గృహాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించారు. ప్రస్తుతం ఆ ఇళ్ల సంఖ్యను ఆ నియోజకవర్గానికి కేటాయించిన మొత్తంలో తొలగించాలి అని చెప్తున్నారు. మొత్తానికైతే ఊరికి ఎన్ని అనే విషయంలో ఊరికి ఎన్ని అనే తేలాకే లబ్ధిదారుల ఎంపిక అని కూడా చెప్తున్నారు. ఏ ఊరికి ఎన్ని ఇళ్ళు అనే మంజూరయ్యాక లబ్ధిదారులు ఎంపిక చేసే పని ప్రారంభం కానుందని చెప్తున్నారు. ఇక్కడే అది చాలా సమస్య ఉందండి, అర్థం కాని సమస్య. ఉదాహరణకి ఒక గ్రామానికి 5 ఇళ్ళు కేటాయిస్తే ఉన్న దరఖాస్తుల్లో అర్హులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి. ప్లాస్టిక్ షీట్లు, గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారు మొదటి ప్రాధాన్యత. మట్టితో ఉన్న నివాసాలు కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వితంతువులు, దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్లు కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తారట. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మండలాల నుంచి వచ్చే జాబితా జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక వెళితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందట. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ఇది ఒక తలనొప్పిగా మారింది. త్వరితగతిన అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంకా ఎప్పుడు కేటాయిస్తారో, గ్రామానికి 5 లెక్కనంటే ఎప్పటికి ఎన్ని విడతలుగా అవుతాయనేది అర్థం కాకుండా ఉందండి. మరి ఈ వీడియో మీద తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళు కోరుకునే లబ్ధిదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.